తిట్లు, శాపనార్థాలు, గందరగోళాలు, ఘర్షణలు లేకుండా చాలా బాధ్యతాయుతంగా, సంస్కారయుతంగా మాట్లాడారు కేటీఆర్. తమ ఓటమిని ఒప్పుకుంటూ ఇది తప్పదని మేము భావించాం అని చెబుతూ, ఇదే సందర్భంలో విజయానికి సంబంధించి ఇవాళ తెలంగాణలో ప్రత్యామ్నాయంగా మేమే ముందుకొచ్చాం. బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీ కానీ ఇదివరకు బీఆర్ఎస్తో బీజేపీ ప్రత్యామ్నాయమైంది, కానీ చిట్ట చివరిలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఇప్పుడు బీజేపీ ప్రత్యామ్నాయ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తే బీఆర్ఎస్ 2వ స్థానానికి వచ్చి చేరింది. చాలా బలమైనటువంటి శక్తిగా నిలబడింది. బీజేపీ డిపాజిట్లు గెలద్దేది. ఇది టీఆర్ఎస్కి ధైర్యం వచ్చింది. అందుకే కేటీఆర్ చెప్పుకొచ్చారు, గతంలో కూడా 6 బై ఎలక్షన్ జరిగినాయి మా టైంలో. అప్పుడు అధికార పక్షంగానే గెలుచుకున్న 4, 2 బీజేపీ గెలుచుకున్నటువంటిది ఉంది. ఓవరాల్గా చూస్తే అధికార పక్షం గెలవడం సహజం. మేము ఇక్కడ తప్పుడు మార్గాల్లో పోలేదు, బూతులు తిట్టలేదు, లేకపోతే ఏమీ లేదు. డెవలప్మెంట్ మా హయాంలో ఏం చేశామో, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేసామని చెప్పుకొచ్చాం. ఎట్ ద సేమ్ టైం దుర్భాషలు కానీ కులాలని మతాలని తీసుకురాలేదు, సిస్టమేటిక్గా తీసుకొచ్చాం. మా ఒత్తిడికే చివరికి 6 గ్యారంటీల మీద సమీక్ష చేసుకోవాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి. అట్లాగే మా ఒత్తిడితోనే రేవంత్ రెడ్డి అజారుద్దీన్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మంత్రి లేడు, ఏంటన్న తర్వాతనే తీసుకొచ్చారు. ఆ విధంగా ఎలక్షన్లో మా ప్రెషర్ అధినాయకత్వం మీద పనిచేసింది. ఇదివరకు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఈ కాంగ్రెస్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ 1-2కు మించి గెలవలేదు. అట్లాగే మిగతా వాటన్నిటిలో డిపాజిట్లు కూడా కోల్పోయిన సందర్భం ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మాకేం భయం లేదు, మరింత ధైర్యం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం మేమే అని ప్రజలు తీర్పిచ్చారు అన్నటువంటిది. అంటే బీజేపీ పక్కకి బట్టి మేము 2nd ప్లేస్కి వచ్చాం అన్నటువంటి దాన్ని. అంటే కాంగ్రెస్కి ఎంత సంతోషమో తనకే అంతే సంతోషం ఉందని చెప్పుకొచ్చారనమాట.